అబ్బా సాయిరాం, ఇప్పుడే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీ చూసి ఇప్పుడే ఇంటికి వచ్చి రిలాక్స్. అరే ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ లాంటి రాడ్ సినిమా తర్వాత ఒక మంచి సినిమా చూశాను అనేటువంటి ఫీలింగ్ అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా చూసిన తర్వాత ప్రశాంతంగా ఉంది అనేటువంటి మూమెంట్ లోనే ఫోన్ తీసి గెలుకుతుంటుంటే పైకెళ్ళి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది ఏంటి అని వెతికి మరీ చూస్తే ఒక దరిద్రం వీడియో అయితే దర్శనం అయితే ఇచ్చింది. అది ఎవరిది అంటే మన పొగరు బోతు మన పవన్ కళ్యాణ్ అన్నయ్యది. వినాలి, హరిహర వీరమల్లు మాట చెప్తే వినాలి అని చెప్పుకుంటూ గప్పాలు కొట్టుకుంటా మన పవన్ కళ్యాణ్ అన్నయ్య అయితే వచ్చాడనమాట. అయితే ఇక ఈ ప్రోమో ఎలా ఉంది అంటే నాకైతే ఈ డైలాగ్ అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అలాగే ఇంకొంతమంది ఈ డైలాగ్ కింద ఏమని కామెంట్స్ పెడుతున్నారు అంటే ఈ సినిమా మరో గేమ్ చేంజర్ కాబోతుంది, పవన్ కళ్యాణ్ అన్నయ్యకి అంత సీన్ లేదు, సప్పుడు దాకా సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇలాంటి క్రింజ్ డైలాగులు పెట్టకండి అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు అన్నమాట. అండ్ ఇంకా కొంతమంది ఈ ప్రోమో కింద కామెంట్స్ ఏ విధంగా పెడుతున్నారు అంటే మన పీకే పవన్ కళ్యాణ్ అన్నయ్యనైతే తిడుతున్నారన్నమాట. ఏమని తిడుతున్నారు అనేటువంటి విషయంలో గాని వెళ్ళినట్టయితే ఇంకా రండి, మెగా ఫ్యాన్స్ మూవీస్ ఎన్ని ఉంటే అన్నీ రావాలి, ఒక్కొక్కటి ఫ్లాప్ అవుతుంటే మీ జీ బలుపు తగ్గుతుంది అని కొంతమంది అయితే ఈ మెగా ఫ్యాన్స్ ని అలాగే మెగా ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండేటువంటి చిర్రు తాతయ్యని, శరణం అన్నయ్యని, పీకే అన్నయ్య అని వీళ్ళనైతే ఈ విధంగా క్యావిడి డైలాగులతోటి అయితే తిడుతున్నారన్నమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇలాంటి క్రింజ్ డైలాగులు పెట్టే బదులు జనాలకి ఏదైనా మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా ఇస్తే ఏం గతి వస్తుంది అని చెప్పి ఈ సినిమా తీసేటువంటి కృష్ణ జోగుల మూడిని అయితే ఘోరాది ఘోరంగా తిడుతున్నారన్నమాట. అండ్ ఇక మన పవన్ కళ్యాణ్ అన్నయ్యని కూడా ఘోరాది ఘోరంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏమని ట్రోల్స్ చేస్తున్నారు అంటే పీకే అన్నయ్య, నువ్వు అసలు డిప్యూటీ సీఎం వేనా, అసలు నీకు ఎలాంటి సినిమాలు తీయాలనేటువంటి ఇంకింత జ్ఞానం లేదా, డిప్యూటీ సీఎంవి అయ్యావు, ఈ సీఎం అయిన తర్వాతనన్నా మంచి మంచి సినిమాలు తీస్తే నీకు ఏం గతి వస్తుంది అని చెప్పి మన పవన్ కళ్యాణ్ని అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. నిజానికి చెప్పాలి అంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా ఈ విధంగా ఇలాంటి క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ లాంటి సినిమాలు తీయడం అయితే కరెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఒక పాలిటిక్స్ లో ఉండి కూడా ఇలాంటి క్రింజ్ సినిమాలు ఏ విధంగా ఒప్పుకుంటున్నాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అనేటువంటిది అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ ప్రోమో చూసిన తర్వాత అసలు ఎందుకు వినాలి ఈ హరిహర వీరమల్లు మాట అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే జనసేన ఫ్యాన్స్ ని అయితే తిడుతున్నారనమాట. వైసీపీ జగన్ అన్నయ్య ఫ్యాన్స్ ఏమని అంటే మా జగన్ అన్నయ్యని బాగా ట్రోల్స్ చేశారు కదా మీ జనసేన ఫ్యాన్స్ అందరూ, సినిమా రిలీజ్ కానీ అప్పుడు ట్రోల్స్ అంటే ఏంటో చూపిస్తాం, ఈ సినిమాని ఫ్లాప్ చేస్తాం, హరిహర వీరమల్లు సినిమాని అని చెప్పి ఇప్పటి నుంచే ఈ సినిమాని ఫ్లాప్ చెయ్యాలి అని పకడ్బందీ ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వైసీపీ కార్యకర్తలు. నిజానికి చెప్పాలి అంటే మన పీకే అన్నయ్య కూడా ఇలాంటి సినిమాలు తీయడం అయితే తప్పన్నమాట. తీస్తే మెసేజ్లు ఇచ్చేటువంటి సినిమాలన్నా తీయాలి. ఏ విధంగా అంటే మన మహేష్ బాబు అన్నయ్య చాలా సినిమాల్లో ఏదో ఒక ఉపయోగం పడేటువంటి మెసేజ్లు ఇచ్చేటువంటి సినిమాలు ఇస్తాడు కదా, అలాంటి సినిమాలన్నా తీయాలి. లేకపోతే గమ్మున ఆ డిప్యూటీ సీఎం పనే చూసుకోవాలి అనేటువంటిది అయితే నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు దీన్ని ప్రోమో అంటారా, ప్రోమో చూసిన తర్వాతనే అందరూ కూడా ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ట్రోల్స్ చెయ్యరో మీరే చెప్పండి ఫ్రెండ్స్.
సో మరి ఇది ఈ ప్రోమో రివ్యూ విషయానికి వస్తే ఈ ప్రోమో మీకు నచ్చిందా నిజంగా అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మళ్ళీ ఇంకో చక్క వీడియోలు చేసుకుంటూ వస్తాను.